హాయ్ అండి. హలో, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే మనం మష్రూమ్ కర్రీ చూద్దామండి. మష్రూమ్ కర్రీ అయితే నేను చేయలేదు, నాకైతే వంటలో బాగోక నేను చేయట్లేదండి. మా అమ్మ చేస్తుంది. మా అమ్మగారు వచ్చారు, వంటలో బాగాలేదని ఆవిడే చేస్తున్నారు. చూడండి, మష్రూమ్ కర్రీ చూపిస్తున్నాను. ఇదైతే ఒరిజినల్గా మనకి పుట్ట మీద వచ్చే మష్రూమ్స్ అండి, అందుకే మట్టి మట్టిగా ఉన్నాయి. చూడండి, కర్రీ చాలా బాగుంటుంది. మా అమ్మ చేస్తారు. ఎలా చేస్తారు ఏంటి అనేది మీకు చూపిస్తాను. నేను వాయిస్ ఇచ్చి పెడుతున్నానండి. ఇదిగోండి మా అమ్మగారు, ఆవిడ. ఇది ఫస్ట్ టైం నా వీడియోస్లో మా అమ్మ కనబడడం ఇదే ఫస్ట్ టైం అండి. మా అమ్మగారు ఆవిడ. ఓకేనండి. మా అమ్మగారు ఆ వీడియో ఎలా కర్రీ వండుతారు అనేది వీడియో తీసి పెట్టింది మా అమ్మాయి. దానికి వీడియోకి నేను ఇప్పుడు వాయిస్ ఇస్తున్నాను. 10 రోజులు అయిపోయిందండి వీడియో పెట్టక. అసలు వీడియోసే పెట్టట్లేదు. ఒంట్లో బాగోలేదు, కొంచెం ఒంట్లో బాగోక పెట్టలేకపోయాను. ఇక నుంచి అయితే డైలీ వీడియోస్ పెడతానండి. ఓకేనండి, స్టార్ట్ చేద్దాం. కర్రీ అయితే మష్రూమ్స్ అయితే శుభ్రంగా మట్టి ఉందండి, శుభ్రంగా కడుగుతుంది అమ్మ. ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేస్తుంది. ఓకేనండి. ఇదిగోండి, ఒక 2 ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, పచ్చి కొబ్బరి, గసగసాలు మొత్తం రెడీ చేసుకొని పక్కన పెట్టుకుంది. ఫస్ట్ అయితే పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో ఈ మనం కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయలు దాంట్లో వేసేసింది. ఉల్లిపాయలు చూడండి, ఒక 2 ఉల్లిపాయలు, ఒక 4 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని నూనెలో వేసి బాగా ఎర్రగా వేపుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని వేపుకుందాం. కొంచెం సాల్ట్ వేసి వేపుకొని మళ్ళీ మూత పెట్టేద్దాం. మూత పెట్టాక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసి మళ్ళీ కలుపుకొని ఒకసారి అప్పుడు మళ్ళీ మష్రూమ్స్ వేసుకుంటున్నాం. కానీ మా అల్లం వెల్లుల్లిపాయ వేసిన క్లిప్ అయితే మిస్ అయిందండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను, ఉల్లిపాయల్లో వేసింది మా మమ్మీ. అదైతే ఆ క్లిప్పు మిస్ అయింది. అలాగేనండి. ఇదిగోండి, మష్రూమ్స్ అన్నీ వేసి మొత్తంగా మంచిగా కలిపి మూత పెట్టేశానండి. ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ తీసి చూపిస్తుంది. చూడండి, వాటర్ అంతా వచ్చేసింది పైకి. చూసారా, మష్రూమ్స్లో వాటర్ ఎక్కువ ఉంటుంది అనుకుంటండి, నాకు తెలియదు. ఎక్కువగా వండలేదు ఎప్పుడు నేను. ఎప్పుడన్నా ఒకసారి మా నాన్నగారు ఉన్నప్పుడైతే మనకి పుట్ట మీద ఉన్నాయి ఒరిజినల్వి తెచ్చేవాళ్ళు, అప్పుడు వండుకునేవాళ్ళు. ఇప్పుడైతే ఇవన్నీ మామూలు డూప్లికేట్లే కదండి. ఓకేనండి. ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా పసుపు, కారం వేసేసి మంచిగా కలిపేసుకొని కొద్దిగా ధనియాల పొడి కూడా, పసుపు, ఒక 2 స్పూన్లు కారం, కొద్దిగా ధనియాల పొడి మొత్తం వేసి మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకుంటుంది. మళ్ళీ మూత పెట్టేసుకుందామండి. నేనైతే కర్రీ చేయలేదు, నాకైతే హెల్త్ బాగాలేదండి. ఒక 10 రోజుల నుంచి వీడియోస్ కూడా చేయట్లేదు నేనేమి. ఈరోజే కొంచెం వాయిస్ ఓవర్ ఇచ్చి పెడదాం, అసలు వీడియోస్ ఏం పెట్టట్లేదని నాకే అనిపించి పెట్టాను. ఈ రోజుది కాదండి ఈ వీడియో కూడా, ఎప్పుడో తీసి వీళ్ళు వండుకున్నారు ఈ కర్రీ. నాకు ఒంట్లో బాగోనప్పుడు, నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు, అప్పుడు కర్రీ అండి ఇది. ఓకేనండి. ఇదంతా కొంచెం అయితే ఇప్పుడు పర్వాలేదు, బాగానే ఉందండి. వాయిస్ ఇచ్చి పెడుతున్నాను. కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు వేసేసుకుందాం, దాంట్లో బాగుంటుంది. చూసారా, ఫ్రెష్గా ఉంది కరివేపాకు. వచ్చేటప్పుడు ఊరి నుంచి తెచ్చిందంటండి, అమ్మ తెచ్చింది. 10 రోజుల నుంచి అమ్మ నా దగ్గరే ఉందండి. ఒంట్లో బాగోక నా దగ్గర ఉండి చూస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూసారా, కర్రీ అయిపోయింది. మరి నా ఈ కర్రీ వీడియో మా అమ్మ కోసమైనా ఒక లైక్ చేయండి. మా అమ్మ కర్రీ మీకు నచ్చినట్టయితే, మా అమ్మగారు చేసిన కర్రీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను మరి, బాయ్ అండి. రేపు ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.